తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చెన్నప్ప నాయుడుపేట గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడంతో చెన్నప్ప నాయుడుపేట గ్రామస్తులు ప్రాథమిక పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ గ్రామంలోని పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, మోడల్ స్కూల్ ప్రాతిపదికన ప్రభుత్వం మా పాఠశాలను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలలో కలపడం సమంజసం కాదన్నారు. ఆ పాఠశాలలో 10 మంది విద్యార్థులు కూడా లేరని, అలాంటిది వారి కోసం 40 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలోని విద్యార్థులను అంత దూరం వెళ్లమనడం సరికాదన్నారు. ఈ విషయంపై కలెక్టర్ను కూడా కలవడం జరిగిందని, అయినా మాకు నిరాశ ఎదురైందన్నారు. ప్రభుత్వం మా బాధను పట్టించుకుని మా పాఠశాలను మాకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. పేరు కస్తూరి సార్. మా ఊరు సిఎన్పేట. మాకు పిల్లకాయలు 40 మంది ఉన్నారు సార్. ఆ 40 మందిని అంటే మోడల్ స్కూల్ చేసేదానికి ఆడకు పంపించాలంటున్నారు. ఆడకు పంపించేదానికి మాత్రం మాకు చాలా ఇబ్బందులు సార్. మేము రోడ్డు దాటించాలి, పిల్లకాయలు ఏకుల్స్ ఎక్కువగా వస్తాయి. మళ్ళీ వచ్చి పక్కనే బావి 1 కిలోమీటర్ దూరం సార్. మాకైతే వర్షాకాలం అయితే మాకు కష్టము. మేమందరం కూలీ నాలి చేసుకునే వాళ్ళం సార్. ప్రతిరోజు తోడుకొని రాలేము కదా సార్. మా బడి మాకు కావాలి. మాట్లాడినాము సార్, కలెక్టర్ కాడికి 2 మాటలు పోయినాము. వాళ్ళు ఏమంటే చూద్దాము అని చెప్పినారు, కానీ ఎలాంటి మాకు ఉపయోగాలు లేవు. మళ్ళీ ఏమంటే మండలం కాడకు పోయి చెప్పినాము. వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు మాకు తీరవలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కాడకు వచ్చి ఆమెను అడిగి తెలుసుకొని మా సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం సార్. మేము పిల్లల్ని అయితే పంపించడం లేదు సార్ స్కూల్కి. పిల్లలు మా దగ్గరే ఉన్నారు, వాళ్ళు ఏమంటే పంపించమంటున్నారు. మాకైతే ఇష్టం లేదు సార్ పంపించేదానికి. అందరికీ నమస్కారం. నా పేరు చెంచికృష్ణమ్మ. మాది సిఎన్పేట పెళ్లకూరు మండలం. మాకు స్కూల్ ఇబ్బంది వచ్చింది సార్. దాని గురించి మా ప్రాబ్లము. మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినా మాకు ఏ రెస్పాన్స్ అంటే రాలేదు. మాకు అందువల్ల అందులోని రిస్క్ అంటే బావిలు ఉన్నాయి, ఈ దగ్గర బండ్లు వస్తాయి, పిల్లలు చిన్న పిల్లలు మేము పంపించాలన్నా ఇబ్బందిగా ఉంది. దాని గురించి ఈ విధంగా మేము ధర్నా చేస్తున్నాం సార్. ఏంటంటే ఈ పిల్లల్ని పంపించాలంటే రిస్క్గా ఉంది మాకు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే అట్టేటప్పుడు బాధ మాకు. దాని గురించి సార్. మా పేరు వంశీ అండి. మాది చిన్నప్ప నాయుడుపేట గ్రామం, పెళ్లకూరు మండలం. స్కూలు మాకు ఇప్పుడు 2 నెలల నుంచి మాకు స్కూలు 3వ క్లాస్ నుంచి స్కూల్ మాకు లేదు సార్. మాకు అందుకనేసి మాకు ఈ పోరాటం. మేము ఎంఐ కాడికి పోయినాము. ఎంఐ అంటే కాగితం రాయించాము, అది పట్టించుకోలేదు మా గురించి. సరే మేము కలెక్టర్ కాడికి పోయినాము. కలెక్టర్ కాడికి పోతే కలెక్టర్ మేము 3 సార్లు పోయినా అక్కడ కూడా రెస్పాన్స్ ఏం లేదు మాకు. సో అందుకనేసి మేము ఈ ధర్నా అనేది చేస్తున్నాము సార్. మేము అందుకనే సార్ మేము ఎమ్మెల్యే కాడ పోదామని చెప్పేసి మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాము. ఎమ్మెల్యే సార్ వస్తుందంట, మాట్లాడదామని చెప్పేసి మేము అన్ని చేస్తుంది. అందుకనేసి మా పిల్లలు కూడా వేసుకొని చేస్తున్నాం అండి. మేము నుంచి ఎస్ఐ కాడికి మార్చేస్తాం. మాకు అక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంది. సో అక్కడ బాయిలు గుంటలు అనేసి ఉన్నాయి. రోడ్డు వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి. చిన్న పిల్లకాయలు అయిపోయా. ఇక్కడ నుంచి మేము కూలి పాటకు పోయే వాళ్ళు కూలి పోతాం. పిల్లకాయలు తీసుకొచ్చేది ఎవరు? చందాలు అయితే పోవాలి. పిల్లకాయలు చూస్తున్నాం కదా, ఇప్పుడు పిల్లకాయలు ఎంతమంది పిల్లకాయలు. సో మాకు ఇక్కడ నుంచి 30 మంది పిల్లకాయలు ఉన్నారు సార్. 30 మంది పిల్లకాయలు ఎత్తుకుని పోయి 15 మందిని పోయి కలవాలని చూస్తున్నారు సార్. మాకు అది మాకు ఇష్టం లేదు సార్. మాకు మా స్కూల్ మాకే కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం.